హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలాంటి వ్లాగ్ అయితే షూట్ చేసినాం అనమాట. మా దీవెన్ బాబు నేను యాక్చువల్గా మధ్యాహ్నమే సరుకులు కూరగాయలు తీసుకొచ్చారు మా వారు. ఏమైందంటే మా దీవెన్ బాబు వచ్చాక సర్దుదాం, కొంచెం హెల్ప్ చేస్తాడు కదా అనేసి ఇంకా అలాగే పెట్టేసి పడుకున్నాను. ఈరోజు కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది నాకు, అందుకనేసి సర్దలేదనమాట. చూడండి మా దీవెన్ క్యాచ్ పడుతున్న దానికి కొన్ని డబ్బాలు అయితే తోమిచ్చేసి పెట్టేశానండి. అవన్నీ నీట్గా తూడ్చేసి పెట్టేసుకొని ఇంకా కొన్ని పప్పులు ఉప్పులు తెచ్చుకున్నవన్నీ సర్దుకోవచ్చు అని. చూడండి మా దీవెన కిచెన్ నుంచి అన్నీ తీసుకొచ్చేసాడు. ఏమేమి తీసుకొచ్చారు? 2 బ్యాగులు నిండా సరుకులు. 2 బ్యాగులు నిండాయి కానీ అంత ఎక్కువేం తెప్పిలేదు. అన్ని కిలో 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 తీసుకొచ్చాము. యాక్చువల్గా ఇది పక్కన మనకి కిరాణా షాప్ ఉంటుంది కదా, అక్కడ తీసుకొచ్చారనమాట. ఎప్పుడైనా సరే ఎక్కువ డీమార్ట్కే వెళ్తాం. ఎక్కువ క్వాంటిటీ 3 monthsకి తెచ్చుకోవాలంటే ఒక 8, 9, 10,000 వరకు బిల్ చేయాలంటే 3 monthsకి సరిపోతాయి మాకు ఈజీగా. అంటే చిన్నపిల్లలే కదా ఇద్దరు. బ్రేక్ఫాస్ట్ ఓన్లీ రైస్, ఇంకా మేమేమి ఇక్కడ కొనం కాబట్టి రైస్ ఏమి ఉండదు కాబట్టి ఆయిల్ ఓన్లీ ఇంట్లో ఉప్పులు పప్పులు అవన్నీ. కారం కొనను, పసుపు కొనను, చింతపండు కొనను. ఇంకా కొన్ని ఇలాంటివి ఇంకా ఊర్లో నుండే అమ్మ కానీ అట్లా తీసుకొని పెడుతుంది అనమాట. ఇంకేమన్నా నాకు అవసరమైతే కనుక కారం ఎప్పుడైనా మిరపకాయలు తీసుకొని పట్టించుకుంటాము. బియ్యం ఇంకా మనకి బయట తెచ్చుకుంటాం అనమాట. కొన్నిజర్ల దగ్గర ఒక షాప్ ఉంటుంది, అక్కడ తీసుకొచ్చుకుంటాము. యాక్చువల్గా మాకు పొలం ఉంది కాబట్టి దాంట్లో వడ్లు తినేవి వేయరనమాట, కొంచెం లావుగా ఉంటాయి. అవి తీసుకోకుండా దాని బదులు డబ్బులు తీసుకొని ఆ డబ్బులు పెట్టి మేము 1 yearకి సరిపడా రైస్ అయితే కొనుక్కుంటాం అనమాట. ఇంతకుముందు ఎక్కువ కొనుక్కొచ్చేది కానీ దాంట్లో ఎక్కువగా పురుగులు వస్తున్నాయి. ప్లేస్ కూడా మనకి లేదు కదా, కొంచెం చిన్నగా ఉండడం వల్ల ఇంటి నిండా మొక్క పురుగులు అంటారు కదా, వస్తున్నాయి అనమాట. ప్లేస్ కూడా కొంచెం కంజెస్టెడ్గా ఉంది, అన్ని ఏసీ డస్ట్ అదంతా పడుతుంది అనేసి ఒక 2 years నుండి బయట ఎప్పుడు అవసరమైతే అప్పుడు వెళ్తూనే ఉంటాం కాబట్టి రెగ్యులర్గా ఖమ్మం. దానికోసం అనేసి మేము బియ్యం ఒక 1/2 కింటా వరకు, అంటే 2 bags వరకు తీసుకొచ్చుకుంటాము. మళ్ళీ మధ్యలో వెళ్ళినప్పుడు మళ్ళీ తీసుకొచ్చుకుంటాము. ఇంకా అలా అవుతూ ఉంటుంది. రైసు మనకి చింతపండు, కారం, పసుపు ఇలాంటివి ఏమీ ఎక్కువ తెచ్చుకోం కాబట్టి డీమార్ట్లో మాకు 10,000కి అయితే 3 monthsకి సరిపడా వస్తాయి అనమాట. ఈరోజు ఎంతైందో యాక్చువల్ నేను అసలు ఎప్పుడైనా బిల్లు అడుగుతాను ఫస్ట్ రాగానే మా వారిని. మామూలుగా ఎవరినైనా ఏదైనా అడగాను కానీ డబ్బుల గురించి. మా ఇంట్లోకి సంబంధించింది కూరగాయలకి వెళ్ళినా సరే ఎంత అయింది అని పే చేసేటప్పుడు అడుగుతాను. ఏమి ఎక్కువ తీసుకున్నాము, ఎందుకు ఎక్కువైంది అని కొంచెం చూస్తానమాట లెక్కలు. నేను అవి సరుకులకి ఎంతైనా అవి ఎంతైనా ఇవి ఎంతైనా అని. లాస్ట్ టైం పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చాము. మామూలుగా చిన్నవి లేవు అంటే 250 grams కొంచెం పెద్ద ప్యాకెట్ తీసుకుంటే దాంట్లో మిగిలిన టీ పొడి దాన్ని మళ్ళీ నేను గమ్ పెట్టి అతికిచ్చేసాను అనమాట. ఫ్లేవరు స్మెల్ అంతా పోతుంది అనేసి. మా దీవెన్ బాబు దాన్ని చింపేసి మళ్ళీ ఆ మిగిలిపోయిన టీ పొడి డబ్బాలో పోస్తున్నాడు. ఆల్రెడీ షుగరు టీ పొడి డబ్బా మాత్రం కడిగించలేదు. మిగిలినవన్నీ కూడా నేను తీసి పెడుతున్నాను. ఇప్పుడు తీసేవి ఏంటంటే లాస్ట్ టైం తీసుకొచ్చుకున్నవి కొన్ని ఉన్నాయి. మార్నింగ్ నేను కొన్ని అన్ని చెక్ చేసుకుంటాను అనమాట. అవి కొన్ని ఉన్నాయి కదా, మళ్ళీ 1 kilo వరకు 1/2 kilo తెప్పించుకునేవి అయితే సరిపోతే 2 కలిపి మళ్ళీ ఈ మంత్ ఎలాగో మేనేజ్ చేసుకోవచ్చు అనేసి అన్నీ తీసి పెట్టుకోండి. సరుకులు రాసుకునేటప్పుడు కూడా నేను కిచెన్లోకి వెళ్ళి ఏ డబ్బాలో ఎంత ఉంది, లాస్ట్ టైం తెచ్చింది కొన్ని ఉంటాయి కదా, ఆ బ్యాగ్ పక్కనే పెడతాను. డబ్బాలు నిండంగా మిగిలినవి కొన్ని ఇట్లా కవర్లో బ్యాగ్లో వేసుకొని పెట్టుకుంటాను. మా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక డబ్బా పెడతాను నేను మొత్తం పేస్టు, షాంపూలు, ఈ సబ్బులు, వాటికి పింక్ క్యాప్ ఉన్న మూత అది ఉంది కదా, దాంట్లోనే ఆ డబ్బాలో ఫస్ట్ నుంచి దీంట్లోనే అలవాటు అనమాట. ఇది ఎప్పుడో ఆయిల్ కొన్నప్పుడు మా దీవెన్ బాబు పుట్టక ముందు డబ్బా అది. ఆయిల్ టిన్ కొన్నప్పుడు దానికి ఫ్రీ వచ్చింది. అప్పట్లో ఇచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు ఇస్తున్నారో లేదో తెలియదు కానీ మనం సోప్స్ వేస్తాం కదా డబ్బా, అది మా దీవెన్ బాబు పుట్టక ముందు కొనుక్కొచ్చినప్పుడు డబ్బా అనమాట. అది ఇప్పటిదాకా వాడుతున్నాను. అప్పటి నుంచి దాంట్లో అదే వేసేదాన్ని. ఒక్కసారి సబ్బులు షాంపూలు వేయడం స్టార్ట్ చేసామంటే ఏదైనా డబ్బాలు ఇంకా అదే స్మెల్ వస్తుంది. దాంట్లో మళ్ళీ దేనికి యూజ్ చేసుకోలేము. మనం ఎంత క్లీన్ చేసినా సరే ఆ కొంచెం వచ్చేస్తూనే ఉంటుంది. ఎట్లాగో ఇవన్నీ ఏదో ఒక దగ్గర పెట్టాలి కదా అనేసి ఒక దగ్గర ఉంటే పిల్లలకు కూడా మనం లేనప్పుడైనా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేసి ఇంకా ఆ డబ్బాని ఇన్ని సంవత్సరాల నుంచి అలాగే క్యారీ చేస్తున్నాను. కొత్త డబ్బా ఉన్నట్టే ఉంటుంది ఇప్పటికి కూడాను. ఇవన్నీ మిగిలినవి ఈరోజు కడిగిచ్చేసి తూడ్చేసిన బాక్సెస్ అనమాట. తడి లేకుండా తూడ్చుకున్నాను. ఈ లాస్ట్ టైం తీసుకొచ్చిన పప్పులు సగం ఉన్నవి అన్నీ కూడాను మొత్తం నింపేస్తున్నాడు దీవెన్ బాబు. సాల్ట్ ఏమో 2 తెప్పించాము, ఎందుకంటే ఈ మధ్యనే కొంచెం ఇంట్లో నిండుకుంటే ఒక ప్యాకెట్ తెప్పించుకున్నాము, 2 days ప్యాకే. ఇంకా అది ఇది ఉంది కదా అనేసి ఇంకా
ఒక 2 ప్యాకెట్స్ అయితే రాశాను. మళ్ళీ అయిపోయిన తర్వాత ఒకసారి డీమార్ట్కి వెళ్తే నాకు అన్నీ అంటే ఇంట్లో అంటే మామూలుగా ఏమీ అన్నీ తక్కువగా ఉన్నాయి, అయిపోయినాయి అనకూడదు కదా, సరుకులు అన్నీ నిండుకొని ఉంటున్నాయి, ఇంకేమీ అన్నీ ఊరికే తేవాల్సి వస్తుంది అనుకున్నప్పుడు మాత్రమే ఇంకా డీమార్ట్కి వెళ్తాము. లేదు కొంచెంగా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి అంటే అంత దూరం వెళ్ళి లైన్లో నిలబడి ఆ బిల్ వేయించేసరికి నీరసం వచ్చేస్తాను అనమాట. అందుకే ఎక్కువగా వెళ్ళము. అన్నీ అటుకులు, బెల్లము, మరమరాలు, ఇంకా ఈ లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ఈ సూపర్ మార్కెట్లో అంటే మామూలు చిన్న షాపులో దొరకని వాటికంటే ఇంకా అన్నీ ఒకేసారి తెచ్చుకోవచ్చు అనుకున్నప్పుడు మాత్రము ఇంకా అక్కడికి వెళ్తూ ఉంటాము. ఈరోజు మాత్రం పక్క షాపులో తీసుకొచ్చాము. ఈ షాంపూలు మామూలుగా ఈ సోప్స్, గిన్నెల సోప్స్, పేస్ట్ ఏమైనా తీసుకొస్తే ఎక్స్ట్రాగా ఒక 2 తీసుకొస్తాం అనమాట. ప్రతిసారి మా దీవెన్ బాబు తోమడం కంటే వాష్ బేషన్లో ఎక్కువ వేస్తాడు, కింద వేస్తాడు అన్నీ. దానికోసం అనేసి నేను 2 రాసుకుంటాం అనమాట. చిన్నవి ఒకటేసారి పెద్ద తీయకుండా 2 చిన్నవి తీసుకొస్తాము. చూడండి కింద పడి కూడా ఒక్కొక్కటి కూడా తీసి మంచిగా డబ్బాలు వేస్తున్నాడు దీవెను. మొత్తానికైతే మాకు టైంపాస్ అవుతుందన్నమాట. మా వారేం టీవీ పెట్టుకొని చూస్తున్నారు, మమ్మల్ని వీడియో తీస్తున్నారనమాట. షుగర్ ఏమో ఇది ఆ షుగర్ ఈ షుగర్కి మీకు డిఫరెన్స్ చూపిస్తా చూడండి. ఇంతకుముందు డబ్బాలో ఉన్నదేమో కొంచెం బ్రౌన్ కలర్లో మురికిగా ఉంది, అట్లా అనిపించింది నాకు. ఇదేమో తెల్లగా ఉంది. యాక్చువల్గా అట్లా ఉంటేనే బెటర్ ఏమో. ఇది అసలు షుగర్ తినడమే డేంజర్ అనమాట. దాంట్లో ఇంక ఇది తెల్లగా అయిపోయి అంత బాగా రాలేదు. పాప మా వారు చూసుకోలేదు అనుకుంటా. ఒక్కొక్కసారి ఏమో పెద్దగా వస్తుంది, ఇంత లావు వస్తుంది అనమాట. ఏదో క్రిస్టల్స్ టైప్లో ఉన్నట్టు వస్తుంది షుగరు, క్యూబ్స్ లాగా. ఒకసారి మొత్తం మెత్తగా పిండిలాగా తౌడులాగా వచ్చేస్తుంది. చూడండి మీకు వీడియోలోనే అంత దూరం నుంచి అట్లా డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. కిందిదేమో లాస్ట్ టైంది, ఆ పైన వేసిందేమో ఇప్పటిదనమాట. ఏది బెస్టో నాకేం అర్థం కాలేదు. నేను కూడా చాలా వరకు షుగరు, స్వీట్స్ అన్నీ తగ్గించేసాను. టీలో కూడా ఓన్లీ 2 స్పూన్స్ మాత్రమే, చిన్న స్పూన్ ఉంది కదా ఇప్పుడు నేను ఆ డబ్బాలలో పెట్టింది అది. సేమియా మాత్రం ఖచ్చితంగా 1 కిలో ప్యాకెట్ ఉండాల్సిందే. ఆల్రెడీ ఇంట్లో సగం ఉంది, మళ్ళీ ఇప్పుడు ఒక ప్యాకెట్ తెప్పించుకున్నాం. ఎందుకంటే సేమియా ఉప్మా బాగా తింటాం మేము, అందుకనేసి సేమియా కూడా కొంచెం ఎక్కువగానే వాడతాను. నార్మల్ ఉప్మా తినరు, అంటే బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అది లైట్గా ఎప్పుడన్నా ఒకసారి నెలలో ఒక్కసారి అలాగ చేస్తే తింటారు. కానీ ఇంకా మధ్యలో చేస్తే అది పడేయడం తప్ప వేస్ట్ అని నేను ఎక్కువ తెప్పించిన. ఒక 1/2 కిలో తెప్పిస్తే అదే మాకు 3-4 సార్లు కంటే ఎక్కువ వస్తుంది. చిన్న టీ గ్లాస్ తోటి సగం పోసినా సరే ఎక్కువ అవుతుంది అనమాట. తినరు పిల్లలు, వదిలిపెట్టేస్తారు. వాళ్ళు తినని దానికి ఆ నూనె, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి నేను చేయడం, స్టవ్, గ్యాస్, వాటర్ అదంతా నూనె వేస్ట్ అనుకొని దానికి బదులుగా సేమియా చేస్తే మంచిగా తింటారనమాట. మా దీవెన్ బాబు ఒక్కోసారి స్నాక్స్ కూడా తీసుకెళ్తాడు. ఇప్పుడు ఈ మధ్య బాగా బిస్కెట్లు కొనుక్కోవడం నేర్చుకున్నాడు, కానీ ఇది చేస్తాడనమాట. దీవెనకేమో కొంచెం వర్క్, మన షూటింగ్కి వెళ్ళింది కదా, కొంచెం వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల ఇంకా పాప రాసుకుంటుంది. రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసేసాము మేము, డిస్టర్బెన్స్ అవుతుందని. మా దీవెనకైతే ఓన్లీ కొంచెమే ఉందంట, ఏదో ఒకటే చదివేది ఒకటే ఉంది. అందుకే వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నాడు. యాక్చువల్గా మధ్యాహ్నం సర్దుకోరాదు, వాళ్ళు రాకముందుకే మొత్తం అంత నీట్గా ఉంటుందంటే. ఇప్పుడు కిచెన్లోంచి డబ్బాలన్నీ తీసుకొచ్చి పెట్టి నాకు అక్కడ పెట్టుకునే అంత ఓపిక లేదు, కొంచెం నాకు చేత కావట్లేదు అని అంటే దీవెన్ బాబు వచ్చాక చేస్తాడని చెప్పాను. రాగానే వాడు చెప్పంగానే వెంటనే ఫ్రెష్ అయిపోయి వచ్చి టక్కుని చేసేసాడనమాట. జస్ట్ 2-3 మినిట్స్లో రెడీ అయ్యి వచ్చి మొత్తం సర్దుదామని ఆ సంచి అంతా తీసుకొచ్చేసి అందులో ఎన్ని కింద పెట్టి డబ్బాలన్నీ తీసుకొచ్చి తూడవలసినవన్నీ తూడ్చేసి అన్ని డబ్బాలలో పోసేసి మూత పెట్టాడు. నెక్స్ట్ కూరగాయలలో కూడా కూరగాయలు అంత ఇంట్రెస్ట్ ఉండదంట, ఓన్లీ సరుకులు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఇవి అయిపోయినాయి కదా, నాకైతే కూరగాయలు చెప్పొద్దమ్మా అన్నాడు కానీ సరే నేనే చేసుకుంటలే అంటే మళ్ళీ ఆ బ్యాగ్ తీసుకొచ్చాడు. మళ్ళీ ఆ కూరగాయల ట్రే మొత్తం తీసాడు, ఏమేమి ఉన్నాయో దాంట్లో తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఏం తెచ్చినా తేపైనా మా ఇంట్లో ఏదో ఒక రకం వంకాయ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఈసారి పజ్జి మిర్చి తీసుకొచ్చారు, ఈవినింగ్ చేద్దామని అనుకున్నాను. పిల్లలు రాకముందుకే వాళ్ళు వచ్చేసరికి. మా వాళ్ళకేమో బజ్జీలు అంటేనే గిట్టదనమాట. బయటికి వెళ్ళినా ఇంట్లో చేస్తా అన్నా నాకేమో అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది. వాళ్ళు తినదని నేను ఒకదాన్ని తీసుకొని నేనేం తిన్నాను. ఆల్రెడీ అలా తెచ్చారు కానీ ఫ్రెష్గా ఉన్నాయి, అప్పుడే వచ్చాయంట. నేను ఒకదాన్ని చేసుకొని ఏం తిన్నాను. ఆల్రెడీ టైం 5 అయిపోయింది. అది చేసి కలిపి చేసరికి 6-6:30 అవుతుంది. మళ్ళీ ఎట్లాగో 8కి అన్నం తినేస్తా కదా, ఇప్పుడు ఏం వద్దులే రేపు చూద్దాం అనేసి పెట్టేసాము అక్కడ. శనగపిండి అందుకే నేను ఎక్కువ తెప్పించను. మాకు ఒక 1/2 కిలో తెస్తే 4 రోజులు వస్తుంది. ఓన్లీ పూరి చేసినప్పుడు ఆ బొంబాయి చట్నీ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాను నేను. లేదంటే దీవెనమ్మ ఏదైనా ఫేస్కి అట్లా పెట్టుకోవడానికి సున్నిపిండిలాగా యూజ్ చేస్తాము.
అప్పుడు బూందీ లడ్డు మోతీచూర్ అవి చేసినప్పుడు ఎక్కువ వాడేదనమాట. కాకపోతే ఇప్పుడు అంత లేదు. క్యారెట్స్ కూడా తింటారు స్నాక్స్ కానీ, ఈవినింగ్ టైంలో ఆకలేసినా తీసుకుని తినేస్తారనమాట. ఫ్రూట్స్ కానీ కూరగాయలు ఏమన్నా ఫ్రిడ్జ్లో ఇలా క్యారెట్ ఏదైనా ఉన్నా సరే చెప్పాల్సిన అవసరం లేదు పిల్లలకి. వాళ్ళు ఒకసారి చెప్పామంటే ఇంకా తీసుకుని తింటారు. అందులో మా దీవెన్ బాబు ఇంకా. నెక్స్ట్ టమాటోలు, పచ్చిమిర్చి, వంకాయలు, వెల్లిపాయలు, పాలకూర, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా ఏం తీసుకొచ్చారు, ఆలుగడ్డలు, చామగడ్డలు, ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు, అవన్నమాట ఈరోజు కూరగాయలు. మొత్తానికైతే అన్నీ సర్దేశాను. కవర్లలోనే పెట్టేసి ఇచ్చారు కాబట్టి మనకేం పెద్దగా ఇది లేదు. చూడండి ఎట్లా ఇసిరేస్తున్నా, టమాటాలు పగిలిపోతాయని చెప్తున్నా. ఆల్రెడీ మొన్న ఒక 5 kgs తీసుకొచ్చి ఒక 3 kgs ఏమో టమాటో పచ్చడి పెట్టేశాం కదా. ఆ ఛానల్లో మనకి ఫుల్ వీడియో చేశాను, షార్ట్ వీడియో కూడా చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. MDT వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆకుకూరలు అన్నీ తీస్తున్నాడు. నెక్స్ట్ దాంట్లో పెట్టమని చెప్తున్నాను అనమాట. నేను మొత్తం అన్నీ సర్దేసిన తర్వాత ఫైనల్గా ఇల్లు అయితే ఎక్కడిదక్కడ అంటే గందరగోళంగా అయిపోయిందనమాట. కింద పడేసినవి ఆ కూరగాయలు, తొక్కలు, కట్ చేసినవి, కరివేపాకువి, సరుకులు సర్దినవి, ఎక్స్ట్రా పేపర్లు, కవర్లు అంతా తీసేసరికి ఒక కవర్ నిండిపోయింది మొత్తం అంతా, చెత్తంతా. ఒకటేసారి అయిపోద్ది అనేసి చేశాను. ఇంకా తెచ్చిన పాలకూర కూడా అప్పుడే వండేసాను అనమాట. అది కూడా మీకు వీడియో లాస్ట్లో యాడ్ చేశాను చూడండి. మామూలుగా ఇప్పటికంటే కూడాను కిచెన్ మొత్తం అంత డబ్బాలన్నీ తోమి డీప్ క్లీనింగ్ చేసినప్పుడు ఆ రోజు మొత్తం అన్నీ తీసి మళ్ళీ అన్నీ కడిగి తూడ్చి పెట్టి కొత్త పేపర్స్ వేసి పెట్టి ఇల్లంతా కడిగేసిన తర్వాత, ఊడ్చిన తర్వాత, ఎక్కడ ఒకటి సర్ది సరుకులన్నీ నింపుకున్న తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటుందో ట్యాప్కి ఒకసారి వెళ్ళి చూసుకుంటూ ఉంటాము. నేనైతే అలాగే చూస్తాను. అసలు అన్నం తినకపోయినా పర్లేదు అనిపిస్తుంది అనమాట. అంత ఎక్కువ ఇది ఉండే. కిచెన్ మాత్రం నేను మంత్లీ ఒకసారి లేదంటే 20 daysకి ఒకసారి మొత్తం అంతా ఇట్లా బూజులు కొట్టడం, డబ్బాలు పైన అయినా తడి క్లాత్ పెట్టుకొని తూడ్చుకోవడం, సరుకులు అయిపోగానే వెంటనే ఆ డబ్బా ఆ రోజు అయిపోయింది అంటే దాంట్లోది వెంటనే మళ్ళీ గిన్నెలలో వేసేస్తాను. మాకు ఎట్లాగో బయటే తోముతుంది కాబట్టి కొన్ని డబ్బాలు ఎక్స్ట్రా ఉన్నా ఏం పర్వాలేదు. సింకులో అయితే మొత్తం నిండిపోతాయి కాబట్టి మాకు గిన్నెలు తోమడానికి వచ్చిన ఆవిడ మళ్ళీ అన్నీ ఒకేసారి వేస్తే రెగ్యులర్ గిన్నెలు అయిపోతే పాప అవి కూడా అయిపోతాయి కదా. అందుకే 2-3 డబ్బాలు రోజు ఏదైపోతే అది, ఏ బాటిల్స్ అయిపోతే ఆ బాటిల్స్, గ్లాస్వి కూడా యూజ్ చేస్తాను. నా దగ్గర మొత్తం పిల్లలు జామ్ తిన్న బాటిల్స్ అన్నీ నాకు పడేయ బుద్ధి కాదు. ప్లాస్టిక్వే పడేయమన్నమాట. ఆడవాళ్ళు దేనికోదని పనికొస్తుందని ఉంచుకుంటాం కానీ అందులో సీసాలు మళ్ళీ పడేయం కదా. నాకు అనిపిస్తుంది దానికి పైన క్యాప్కి ఇంకా కొంచెం రెడ్ కలర్ ఏదైనా తీసుకొచ్చేసి మొత్తం అన్నీ సేమ్ చేసేస్తే బాగుంటుందని. చూడాలి. పెయింటింగ్ లాగా వేసేస్తే ఎప్పటికీ పోకుండా బాగుంటుందని, ఆ పేర్లు అవన్నీ కనిపించకుండా. చాలా బాగుంటాయి క్వాలిటీ అవి కూడాను. ఎప్పుడు తీసుకొచ్చుకున్న ప్లాస్టిక్ డబ్బా ఎందుకు, సీసాలలో తెచ్చుకోవచ్చుగా అంటాను. ఈరోజు కూడా ఒకటి తెప్పించుకున్నారనమాట. బ్రెడ్ ప్యాకెట్ ఒకటి, ఫ్రూట్ జామ్ ఒకటి. నెక్స్ట్ ఇవేమో ఉదయం స్కూల్లో దింపేసి వచ్చేటప్పుడు ఆటోలో పెడతారు ఆనియన్స్. మనకి 100కి 5 kgs అలాగా. నేను ఉల్లిపాయలు చాలా ఎక్కువగా వాడతాను. మా అమ్మ అంటది అన్ని ఉల్లిగడ్డలు తెచ్చి అన్ని వాడతావా అని అంటది. మా అమ్మ ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ ఒకరోజు ఒకటే వాడుతుంది అనమాట. ఆ రోజుకి ఒక్కొక్కటి. ఇన్ని ఉల్లిగడ్డలు అయితే ఎన్ని నెలలు వాడిద్దో. నేను కొంచెం ఆనియన్స్ ఎక్కువగానే కట్ చేస్తాను, ఎక్కువగానే తింటాం కూడా మేము. ఏ కర్రీలోకైనా నేను మన వీడియో చూసే వాళ్ళకి అర్థమవుతుంది. పిరికెడ్ ఆనియన్స్ వేస్తాను కట్ చేసినవి. పెద్ద సైజ్ అయితే ఒకటి, చిన్నవైతే ఇప్పుడు ఇలా ఉంటే రెండు కట్ చేస్తాను ఒక కర్రీకి. నాకు ఇష్టం అనమాట అలాగా. అంటే కర్రీ క్వాంటిటీ కొంచెం ఎక్కువగా అవుతుంది, టేస్ట్ బాగుంటుంది, ఇంకా నాకు అలవాటు కూడాను అలాగా. అందుకోసం అనేసి నేను ఎక్కువ వాడతాను. ఆల్రెడీ లాస్ట్ టైం తీసుకొచ్చిన ఆలుగడ్డలు 4 ఉన్నాయి. కింద ఉల్లిపాయలు అయితే కుట్టలాగా పేరుకుపోయింది. అందులో ఉన్న లాస్ట్ టైం పొట్టు అదంతా తీసేసి ఒక్కటే ఉందన్నమాట. అది తీసి కింద పెట్టేసి మిగిలినవన్నీ మళ్ళీ దాంట్లో పెట్టేసుకున్న తర్వాత ఒకటి పైన పెట్టాను. మళ్ళీ అది పాడైపోయింది ఎప్పటితో కదా. ఇప్పుడు ఎల్లిపాయలు, ఆలుగడ్డలు అలాగే ఉల్లిపాయలు అన్నీ కొత్తవి వస్తున్నాయి. ఈ ఆలుగడ్డలు ఏంటంటే ఎటైనా ఊరెళ్ళి వచ్చినా, కూరగాయలు లేకపోయినా, సడన్గా ఏదైనా వంట చేయాలన్నా సరే సేఫ్గా ఉంచుకుంటాను. అంటే ఎక్కువగా వండను, కాకపోతే అలాగ ఉంచుకుంటాను అనమాట. ఎప్పుడైనా అంటే మొలకెత్తేంత వరకు ఉంచొద్దు, మొలకెత్తిన తర్వాత అవి తినొద్దు కూడాను, పాయిజన్ అవుతుంది. ఇవేమో చామగడ్డలు. ఎప్పుడైనా ఒకసారి పులుసు పెట్టుకోవడానికి, రెగ్యులర్గా ఏం తీసుకురాము, అప్పుడప్పుడు. కాకపోతే తింటే చాలా మంచిదంట. వెల్లుల్లిపాయలు తీసుకొచ్చారు కదా, మా దీవెన బాబు ఇందాక ఇసిరేసాడు. గడ్డలుగా ఉంచితే అలాగే మొత్తం లోపల పురుగులు వచ్చేస్తాయి. నుసిలి బాగా అంటే ఏమంటారు దాన్ని, నుసిలాగా పట్టేసి బాగా పురుగులు వస్తాయి. అందుకే నేను ఒలిచిపెట్టుకుంటాను. ఇలా దానికి సపరేట్ చేస్తాను. అంటే పైన పొట్టు ఒకటి తీసేసి పాయలు సపరేట్ చేసుకొని అలా కవర్లో వేసి పెడతాను.
ఇంకా అవన్నీ కొంచెం ఇట్లా క్లోజ్ చేసి పెట్టేస్తాను అనమాట. బల్లులు పురుగులు అవన్నీ పోకుండా వాడుకునేటప్పుడు తీసి మళ్ళీ దాన్ని ఇట్లా కవర్ చేసేస్తాను. ఇవన్నీ సర్దడం అయిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ పాత డబ్బాలు ఏమైనా ఉంటే కొంచెం తడి క్లాత్ పెట్టి తూడ్చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడేమో మా వారు బ్రెడ్ జామ్ తీసుకొచ్చారు. పొద్దున్నే టిఫిన్ తినబుద్ధి అవ్వట్లేదంట. వీళ్ళకి లేవడమే కొంచెం పిల్లలు లేటుగా లేస్తారు. అప్పటికే ఏదైనా పెట్టేసి టిఫిన్ హెవీగా అవుతుంది అనేసి అంటే ఇంకా బ్రెడ్ జామ్ అది కొంచెం నెయ్యి వేసేసుకొని దాన్ని కొంచెం టోస్ట్ చేసుకొని అప్లై చేసుకొని తింటారు. స్నాక్స్కి కూడా తీసుకెళ్తారనేసి అవి తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. ఇంకా రేపటి నుంచి అదే తింటారంట. వాళ్ళకి టిఫిన్ తినాలంటే ఎట్లనో ఉంటుంది. అవును కదా, నైట్ తినేసి పాపం పడుకుంటారు వెంటనే. మళ్ళీ పొద్దున్న లేచి వాళ్ళు రెడీ అవ్వడం, ఆ టెన్షన్ హడావుల్లోనే ఉంటారు. ఫుడ్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఈవినింగ్ మంచిగా తింటారనమాట. ఆకలేస్తుంది. మనం ఏదైనా చేసిన స్నాక్స్ తెప్పించుకున్న బయట నుంచి అయినా కొంచెం బాగా తింటారు పిల్లలు. పొద్దున్నే ఎందుకులే వాళ్ళని కూడా మనం చేసి ఇంత కష్టపడి చేసిన వాళ్ళని ఇబ్బంది పెట్టడం, తిను అని ఫుడ్ వేస్ట్ చేస్తేనే మళ్ళీ ఊరుకోను. అందుకనేసి ఇంకా అవైతే ఒకటి తిన్నా 2 తిన్నా సరిపోతుంది. ఎట్లాగో మళ్ళీ కావాలంటే స్నాక్స్లో ఒకటి పెట్టుకొని వెళ్ళొచ్చు. ఆకలి అయితే అంతగా తినొచ్చు. లేదు అంటే లంచ్ కూడా వాళ్ళకి 12కి 12:30కే ఉంటుంది కదా, అప్పుడు కూడా తింటారు కదా అనేసి ఈరోజైతే తెప్పించాను. ఎండుమిర్చి కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా తీసుకొని చిన్న లాస్ట్కి కొంచెం హోల్ పెట్టేస్తాను, మొత్తం ముడేసి ఏదైనా పడిపోతే దాంట్లో అనేసి దాంట్లో నుంచే తీసుకుంటాను. నా చిన్నప్పుడు కూడా అలాగే మనకి పల్లెటూరులో ఉన్నప్పుడు మామూలుగా ఆవులకి వేరే కొట్టం ఉండేది. దాంట్లోనే ఎండిమిరపకాయలు బస్తాన్ని అడ్డంగా కట్టేవాళ్ళు అనమాట. ఇంట్లోకి సరిపడా ఉంచుకొని దానికి ఒక హోల్ చేసి దాంట్లో నుంచే లాగేవాళ్ళు. నాకు చిన్నప్పుడు బాగా గుర్తుంది. మా అమ్మ అలాగే తీసేది, మా అమ్మమ్మ కూడా అలాగే తీసేది. నేను కూడా అలాగే కవర్ హోల్ పెట్టాను అనమాట. అంత పెద్ద పెద్ద బస్తాలు మనకి ఇప్పుడు ఏం లేవు కాబట్టి వ్యవసాయం అన్నీ అందులో నుంచి 1-2 తీసుకుంటాను. ఏమి పాడైపోవు, ఏం పడవు అనమాట దాంట్లో. ఇంకా సెల్ఫ్ కూడా క్లాత్తో చేసుకున్నాను. కొన్ని మార్చాల్సినవి ఉన్నాయి అన్నమాట డబ్బాలు. ఏంటి మన పసుపు కారం వేసేవి ఇంకొక 2 ఏదో ఉన్నాయి పాతవి. అవి తీసేసి మళ్ళీ సీసాలలోనో కొత్త డబ్బాలలోనో లేదంటే ఆర్డర్ పెట్టుకొని ఒక 4 సెట్స్ వచ్చేది ఆర్డర్ పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతాయి. ఇంకా ఒక్కోసారి అలా అనిపిస్తుంది, ఒక్కోసారి దీంట్లోనే వేసుకోవచ్చు కదా ఎందుకు అని. ఇంత పెద్ద డబ్బాలో పసుపు కారం అవన్నీ వేస్తే మళ్ళీ ఎక్కువైపోయి కలర్ చేంజ్ అయిపోతుంది అనేసి మళ్ళీ ఒక్కోసారి గాజు సీసాలు వేసుకుంటే బెస్ట్. ఈ సైజులో ఉన్నాయి సరిపోతాయి అనిపిస్తే చూడాలి. కొత్తవి తీసుకోవడమా. నేను కిచెన్ మీద కూడా ఎక్కువ ఇవన్నీ ఎప్పటియో నేను ఈ గ్రీన్ కలర్ క్యాప్స్ ఉన్న అన్ని అంటే టీ పొడి పంచదార వేసాం కదా, అవి మనకి మీషోలో ప్రమోషన్కి వచ్చాయన్నమాట. అప్పుడు మనకి 4-5 ఛానల్స్లో అన్నీ ఒకేసారి చాలా ప్రమోషన్కి వచ్చేది. బొమ్మలని, పిల్లలకి స్టడీ టేబుల్స్ అని, ఇది బెడ్లు, పరుపు, పిల్లోసు, ఈ డబ్బాలు, నాన్ స్టిక్ కడాయిలు, ఇంకా ఒకటి ఐరన్ కడాయి, ఒకటి కొన్ని గిన్నెలు నాన్ స్టిక్ అవన్నీ వస్తే ఒకటేమో అత్తయ్యకి ఇచ్చాను, ఒకటేమో మా అమ్మకి ఇచ్చాను. కొన్ని ఎక్స్ట్రా అయిన మొత్తం ఇచ్చేసాను అనమాట. నాకు కిచెన్లో కూడా ఎక్కువ కిచెన్ని బట్టి, పెద్ద కిచెన్ అయితే మనకి ఏదైనా పెట్టుకోవడానికి సెట్ చేసుకోవడానికి ఉంటుంది, కానీ చిన్నగా ఉన్నప్పుడు లిమిట్గానే ఉంటాయి అన్నమాట. లిమిట్ అంటే వంట చేసినప్పుడు ఇంకా యూట్యూబ్ ఛానల్ మనకి చాలా అంటే 3 ఛానల్స్ మెయింటైన్ చేయాలంటే వెజ్ నాన్ వెజ్ అవన్నీ కూడాను ఉండాలి. కనీసం ఒక 3-4 అయినా ఉండాలి. ఒకటి గిన్నెలు ఒకరోజు రాకపోయినా సరే ఇవన్నీ తోముకోకుండా 1 by 1 కుకింగ్ వీడియోస్ డిస్టర్బ్ లేకుండా చేసుకోవడానికి కొంచెం ఉంచుకుంటాను. కడాయిలు అయితే చాలానే ఉంటాయి, ప్లేట్లు కూడా ఉంటాయి నా దగ్గర. ఈజీగా 20 ప్లేట్ల వరకు ఉంటాయి. 20 మంది తినొచ్చు ఒకటేసారి. అవన్నీ కూడాను గుర్తుకి ఇట్లా జ్ఞాపకార్థంగా ఇస్తారు కదా, అవి కూడా నేనేమి పడేయకుండా తీసుకోకుండా అలా ఉంచను. అది గుర్తొస్తూ ఉంటాను అనమాట. ఏదో ఒకటి చూసినప్పుడల్లా ఫంక్షన్స్కి. ఇలాగ ఈరోజు తీసుకొచ్చిన ఈ జామ్ కూడా తీసేసాను. ఎందుకంటే ఇది వెంటనే తీయకపోతే అది అట్లనే అతుక్కుపోయిద్ది కదా. పిల్లలు అది జామ్ తీసుకున్నప్పుడు ఆ పేపర్ బ్లాక్గా అయిపోయి ఆ బాటిల్ కూడా నల్లగా అయిపోతుంది. అందుకే రాగానే తీసేసాను. కలర్ మాత్రం భలే అనిపించింది. ఫుడ్ కలర్ యాడ్ చేస్తారనుకుంటా దీంట్లో. ఎన్ని ఫ్రూట్స్ ఉంటాయో, ఒరిజినల్ ఫ్రూట్స్, ఎంత షుగర్ ఉంటుందో తెలియదు, కానీ వీళ్ళకి బయటవే నచ్చుతాయి టేస్టీగా. అది మొత్తం తీసేసి పెట్టేశాను, ఎక్కడ బ్లాక్ అవుతుందని. నేను ఇందాక చూపించిన పసుపు డబ్బా 2 మార్చాలని చెప్తున్నాను. కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని కొత్తవి షాపింగ్ అయితే చెయ్యను, కానీ ఒక 2-3 అలాగా మంచివి. పసుపుకి, ఉప్పుకేమో జాడీలోనే వేస్తాను గత 2 years నుండి. ఆ పక్కన ఉంది కదా, జాడీనే వాడాలి ఉప్పుకి అంటే అదే రాళ్ళు ఉప్పుకొకటి, మెత్తటి ఉప్పుకొకటి అయితే పెట్టుకున్నాను.
ఈ చిన్నవి కూడా ఎప్పుడో మాకు పెళ్ళైన కొత్తలో ఈ రైట్ సైడ్ ఆ చిన్న బ్లూ కలర్ ఉన్నాయి కదా పైన సెల్ఫ్లో నుంచి, అవి ఎప్పుడో 10 రూపీస్ షాప్లోనే ఏమో తీసుకున్నట్టు గుర్తు. నేను సునీత వదిన తీసుకున్నాం అప్పటి నుంచి అవి అలాగే వస్తున్నాయి. ఇంకొంతమంది దాంట్లో పచ్చళ్ళు అవి ఇవి పెట్టించేసి మొత్తం 10 ఉండాలి, అన్నీ పోంగా ఒక 4కి వచ్చాయి, 4కో 5కో వచ్చాయి. మొత్తం ఎటోళ్ళకట్టు అటే వెళ్ళిపోయినాయి అనమాట. మొత్తం 10 అంటే డబ్బాలు వచ్చాయి. దాంట్లో మిరియాలు, ఇంకేమేసాను, మిరియాలు, మెంతులు, నువ్వులు, ఇట్లా కొంచెం కొంచెం తక్కువ క్వాంటిటీ వాడే మాత్రం దాంట్లో వేసుకున్నాను అనమాట. ఆ పైన ఫస్ట్ సెల్ఫ్లోనేమో అవన్నీ జామ్ సీసాలే. ఒకటేమో తాలింపు గింజలకి, పోపు గింజలకి, ఒకటేమో జీలకర్రకి, ఒకటి ఆవాలకి సపరేట్గా, ఒకటి శనగపప్పుకి, ఒకటేమో అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు జీలకర్ర, మెంతులు, ధనియాలు, వాము అవన్నీ కలిపి మిక్స్ చేసి పెట్టుకున్నారనమాట. ఒక సీసానేమో దానికి పెట్టేశారు, దాంట్లో ఇంకా దానికి అలాగే ఉంచేసాను. మార్నింగ్ వేడి నీళ్ళలో వేసుకొని మరిగించుకొని తాగుతారనమాట, డైజెషన్ ఈజీగా అవ్వడానికి ఫుడ్ అనేసి. మెడిసిన్స్ అవి వాడతారు కదా, ఇంకా అది అలాగే పెట్టేసాను దాంట్లో ఉన్నవి. ఫైనల్గా మొత్తం ఆల్రెడీ మధ్యాహ్నమే మేము తినేసిన తర్వాత ఎక్కడివక్కడ గిన్నెలు, కర్రీస్ అన్నీ చిన్న గిన్నెలో పెట్టుకొని అంతా తూడ్చేసి పెట్టేశాను. మళ్ళీ ఇవి సర్దేసరికి మళ్ళీ వచ్చిందనమాట, డస్ట్ అంతా పడింది పప్పులవి. మళ్ళీ కిచెన్ కౌంటర్ మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు తీసుకున్నది కొంచెం పొడవుగా ఉంటుంది, ఇంకా ఎక్కువ వచ్చేది, కానీ కిచెన్లోనే వాష్ ఏరియా రావడం వల్ల మనకి అక్కడ వరకు కట్ అయిపోయింది అనమాట. దాని పక్క నుంచి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇచ్చారు, అలాగొచ్చింది. కాకపోతే చిన్నదైనా కొంచెం వెడల్పు ఉంటుంది అనమాట. మిక్సీ ఇవన్నీ రోబో కుక్ కానీ ఇక్కడే పట్టేవి. గ్రైండర్ కూడా ముందు పైనే ఉండేది, నాకే కొంచెం ఇరుకు అవుతుంది అవి పెట్టుకోవడానికి, వండినే పెట్టడానికి లేదు అనేసి గ్రైండర్ కిందికి మార్చేశాను. అలాగున్నాయన్నమాట. గిన్నెల స్టాండ్ ఉండడం వల్ల చాలా వరకు సామాన్లు దీంట్లోకే వెళ్ళిపోతాయి. ఈ స్టాండ్ పెట్టడానికి అవ్వదు, ఎందుకంటే మనం వుడ్ వర్క్ చేపిస్తున్నాం కదా, ఇంకా మ్యాక్సిమం అన్నీ దాంట్లో సరిపోతాయి అనుకుంటున్నాను. అందుకని కొత్తగా పెద్దవి ఏమి కొనను. ఎక్కువ వెళ్తే షాప్కి కొనేది ఏంటంటే మామూలు ఇక్కడ ఇండియన్ బజార్ ఉంటుంది, చాకులు ఎక్కువ కొంటాను నేను. అవి కూడా చిన్నవే కొంటాను. పెద్దది కొన్నాను కానీ ఎప్పుడైనా చికెన్, మటన్, ఫిష్ అవి కట్ చేసుకోవడానికి, మనకి వీడియో కావాల్సినట్టు కట్ చేసుకోవడానికి, కానీ అవి దానికి మాత్రమే ఒకవేళ కట్ చేసుకునే రెసిపీ ఏదన్నా ఉంటే వాడతాను, లేదంటే చిన్నది యూజ్ చేస్తాను. నేను ఎప్పుడైనా చూడండి, పెద్ద చాకు వాడొచ్చు కదా అక్క, పెద్దది వాడొచ్చుగా, చెయ్యి కట్ అవుతుంది అది అని. నాకు అదే అలవాటు, దాంట్లోనే వాడతాను, అదే ఫాస్ట్ కట్ అవుతుంది అనిపిస్తుంది. మొత్తం అంతా బెడ్షీట్లన్నీ దులిపేసి ఇల్లంతా నీట్గా ఊడ్చేసి మళ్ళీ వేరే మ్యాట్స్ అన్నీ దులిపేసి వేసేసాను. ఇంకా సర్దినవన్నీ అయిపోయింది. ఫ్రిడ్జ్లో ఉన్న పాలకూర కూడా తీసుకొచ్చేసాను అనమాట. చూడండి, షుగర్ ఇక్కడికి డిఫరెన్స్ కనిపిస్తుందని చెప్పాను కదా ఇందాక, అలాగుంది. ఏంటిదో నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఉంది అలాగా. ఇడ్లీ రవ్వ కూడా కొంచెమే తెప్పించాను, ఆల్రెడీ ఈరోజు చేశాను కదా, మళ్ళీ ఎప్పటికో చేస్తే మళ్ళీ 15-20 రోజులకు కదా, ఆ సగం ఇడ్లీ రవ్వ వేస్తే 2 రోజులకు వస్తుంది అనమాట. ఆ పైన ఉన్న కలర్ఫుల్ బాక్సెస్ చాలామంది అడిగారు కామెంట్స్లో. ఇవి తీసుకున్నవి కాదండి, ప్రమోషన్కి వచ్చినాయి. దాంట్లో ఊర్లా స్నాక్స్ అని వెబ్సైట్ ఉండే, ఊర్లా అనమాట, ఇప్పటికి సెర్చ్ చేసినా వస్తుంది మీకు యూట్యూబ్లో కానీ. అది కానీ స్నాక్స్ పంపించారు అప్పుడు ప్రమోషన్ కోసం వాళ్ళు. దాంట్లో వచ్చేసి ఏమొచ్చింది, వాళ్ళ దగ్గర మిక్చర్, ఆంధ్ర మిక్చర్ ఉంటుంది, గజ్జికాయలు ఉంటాయి, బెల్లం గవ్వలు, కారం గవ్వలు, అన్ని స్వీట్స్, హాట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట వాళ్ళ దగ్గర. అన్నిట్లో పంపించారు కొన్ని శాంపిల్స్కి, అప్పుడు వీడియో చేసినవి అనమాట అవి. బాక్సెస్ బాగున్నాయి కదా, కలర్ఫుల్గానే అలా పెట్టాను. అవి రేకు అనుకుంటా, కాకపోతే కలర్ఫుల్గా ఉన్నాయి, చూడడానికి బాగుంటాయి. మనం ఏదైనా వేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు, అంటే తడివి అట్లా నూనె అలాంటివి లిక్విడ్స్ కాకుండా ఓన్లీ ఈ పప్పులు, ఉప్పులు లాంటివి అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అవి చూపించిందేమో ఈటీవీ 30 years ఈవెంట్స్లో దీవెన ఇట్లా గెస్ట్ లాగా పిలిచారని చెప్పాను కదా, యోధా దీవెన అని. అప్పుడు ఒక షీల్డ్, రామోజీరావు గారిది ఒకటి, ఏమంటారు దాన్ని, గ్లాస్ లాగా ఆయన ఫోటో కనిపించేది ఒకటి, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఒకటి, డ్రై ఫ్రూట్స్ ఒకటి ఇచ్చారు. సంజీవ్ కపూర్ గారు ఉన్నారన్నమాట దాంట్లో, అంటే వాళ్ళ బ్రాండ్ వాళ్ళే అక్కడ తీసుకున్నారు. జీడిపప్పు అయిపోయింది, దాంట్లో నేను లవంగాలు పోసాను. బాదం పప్పు, కిస్మిస్ ఎవరు తినలే, జీడిపప్పు మాత్రం మొత్తం అయిపోజేశారు. దాంట్లో లవంగాలు, ఇలాచి పెట్టుకున్నాను అనమాట. అలాంటి బాటిల్స్ కూడా చాలా ఇష్టం నాకు. యాక్చువల్గా
గ్లాసు వాడడం ఇష్టం, స్టీల్ గ్లాస్వే వాడడం ఇష్టం. ప్లాస్టిక్ అంత ఇష్టం ఉండదు. కాకపోతే అవి మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలగాలి, కానీ అవే బాగుంటాయి, అవి కూడా సేఫ్. తోమేటప్పుడు కానీ ఆ కింద పడిపోయినా పగిలినా సరే మనం జాగ్రత్తగా కుచ్చుకోకుండా చూడడం. అలాగా మొత్తానికైతే కిచెను అలాగ తూడ్చేసి సర్దేశాను. ఇది వచ్చేసి ఇడ్లీ పిండి ఉంది కదా, మార్నింగ్ ఇడ్లీ చేశాను. చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లోనే షార్ట్ వీడియోలు అప్లోడ్ చేశాను మెజర్మెంట్స్తో సహా. చాలా బాగా వచ్చింది. మొత్తానికి మిగిలిన ఇడ్లీ పిండిలో కొంచెం మైదా యాడ్ చేశాను, ఒక పిరికెడు. దాని తర్వాత కొంచెం ఉప్పు జీలకర్ర వేసేసి లైట్గా పెరుగు యాడ్ చేశాను, ఒక అరకప్పు. కలిపేసి పెట్టేశాను మార్నింగ్ పునుగుల కోసం అని. చూడాలి ఎలా అవుతుందో. వీళ్ళేం తినని అన్నారు, అందులో ఆయిల్ ఫుడ్ అస్సలు వద్దాను నేను దీవెన. కలిపేసి పెట్టాను, మేమన్నా తినొచ్చు కదా తర్వాత అని. ఎవరైతే అది ఎటు కాకుండా అయిపోయి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో రోజు వాడి అది ఇడ్లీ చేయబుద్ధి కాక 2-3 రోజులు ఫ్రిడ్జ్లో ఉండి అవి గట్టిగా వచ్చి ఇదంతా ఎందుకనేసి కలిపి పెట్టాను. కలిపి పెడితే కనీసం పులుస్తుంది కదా, తర్వాత నెక్స్ట్ డేకైనా వేసుకోవచ్చు అనేసి అలాగ బయట పెట్టాను. కొంచెం జీలకర్ర వేస్తే ఫ్లేవర్ కూడా బాగుంటుందని. మనకు నచ్చితే ఇంకొంచెం ఉల్లిపాయలు కరివేపాకు అవన్నీ వేసుకొని పునుగులు వేసుకోవచ్చు, లేదంటే బోండా వేసుకోవచ్చు, ఇంకా అది మన ఇష్టం. తర్వాత టీ పెట్టుకొని తాగాము. ఇవన్నీ సర్దుతూ మా వారికి ఎప్పుడు టీ పెడుతుందా అని చూస్తున్నారు. నాకు పని మొత్తం అయిపోయిన తర్వాత అన్నీ సర్దేసి ఎక్కడెక్కడ పెట్టేసి ఇల్లు ఊడ్చేసి స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసి బట్టలన్నీ మిషన్లో వేసేసి అప్పుడు టీ పెట్టేసి ఇచ్చాను. అప్పటికే టైము 6 అయింది. 6 అయిపోయింది. ఇక్కడేమో తెచ్చిన పాలకూర ఉంది కదా, నాకు రోజు పెట్టినా తింటా పాలకూర, చాలా ఇష్టము. అది ఎలా వండినా సరే, టమాటో వేసినా నార్మల్గా వండినా. ఈరోజు మాత్రం వెల్లుల్లిపాయ కారం దంచి వేశాను. మా వారికి బాగా నచ్చింది, ఎప్పుడు ఇట్లనే చేయనంటున్నారు. నాకు కూడా నచ్చింది. అప్పుడు ఒకసారి చేశాను. దీంట్లో కొంతమంది కావాలంటే ఎగ్గు తినే వాళ్ళు ఎగ్గు కూడా వేసుకోవచ్చు. ఈరోజు మండే కాబట్టి నేను వేయలేదు. కూరగాయలు ఈ మధ్య బాగా నీళ్ళల్లో వేసి నానబెట్టి రాళ్ళుప్పు వేసి ఉంచుతున్నాను. కావాలంటే వెనిగర్ కూడా వేసుకొని ఉంచుకోవచ్చు. యాక్చువల్గా నాకు కూడా తెలుసు పాలకూర కడిగి కట్ చేయాలని. నాకు ఎందుకో అట్లా మంచిగా అనిపించి తీసుకుంటుంది కదా, బాగా అంటే కట్ చేసిన తర్వాత ఒక 3-4 సార్లు కడుగుతాను. దాంట్లోంచి తీసి దీంట్లోంచి కొంచెం ఇసుకున్నా సరే అది తినడానికి అవ్వదు, వేస్ట్ పడేయడమే కదా. ఒక పెద్ద సైజు ఎల్లిపాయ, 2 స్పూన్లు ఉప్పు, 2 స్పూన్ల కారం తీసుకొని బాగా మెత్తగా దంచామన్నమాట. ఇది కచ్చపచ్చగా దంచితే మనకి ఆ ఫ్లేవర్ రాదు, బాగా మెత్తగా అయ్యి ముద్దలాగా అయిపోవాలి. ఎందుకంటే ఎల్లిపాయ రసం మొత్తం దాంట్లో దిగితేనే ఆ కర్రీ అప్పుడు టేస్ట్ తెలుస్తుంది. పైన ఎందుకు క్లాత్ పెట్టానంటే పక్కన రైస్ అవుతుంది. టైం వచ్చేసి 6:30-7 అయింది అనుకుంటా. అప్పుడే ఇంకా వంట చేసేసాను, పిల్లలు తొందరగా తింటారు కదా అని. రైస్ అంటే కుక్కర్ పెడితే దాంట్లోంచి అవి వస్తాయి కదా, పైన చిందుతూ ఉంటుంది విజిల్ వచ్చినప్పుడు. స్టవ్ మీద మళ్ళీ కొంచెం బంకగా అవుతుంది అనేసి క్లాత్ పెట్టాను. ఇలాంటి తెలివితేటలు మాత్రం బాగుంటాయి. టిష్యూ పెట్టడము, క్లాత్ పెట్టడము, దానికి మళ్ళీ అనవసరంగా అదంతా క్లీన్ చేసుకోవాలి. అది అలాగుంటేనే నిద్ర పట్టదు. కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయ మగ్గిన తర్వాత పసుపు వేసేసి పాలకూర వేసేసుకున్నాను. అది మొత్తం వాటర్ అంతా పీల్చుకొని నూనె పైకి వచ్చేంత వరకు ఉంచి మనం దంచి పెట్టుకున్న ఎల్లిపాయ కారం వేసుకోవడం, అంతే.